అమృత్ 2.0 పథకంలో భాగంగా నాగర్ కర్నూల్కు నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుద్ధ నీరు, తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద 36 కోట్ల రూపాయలతో చేపట్టిన భారీ వాటర్ ట్యాంకులు, పైప్లైన్ లే ఆవశ్యకతల పనులు వీటి నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సమక్షంలో శంకుస్థాపన చేసి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నీటి కోసం ఇబ్బంది లేకుండా చూడటం మా బాధ్యత. అమృత్ పథకం కింద చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నాగర్ కర్నూల్ పట్టణాన్ని నీటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడేలా చేస్తుందని తెలిపారు. ఏదో ఒక స్కీమ్ మాత్రం ఇంటింటికి అందే విధంగా పనిచేస్తున్నాం. ఇప్పుడే మన జిల్లా మొత్తం సంబంధించి మొదటి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు విప్పలపల్లి గ్రామంలో మొదలవడం జరిగింది. చాలా చక్కగా ఉంది. ఆ ఒక కుటుంబం కూడా సంతోషంగా ఆహ్వానించి ఈరోజు గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. అదే భాగంగా మన ప్రభుత్వం భాగంగా ఇప్పుడు అధికారులు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ అదే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు మన మున్సిపాలిటీకి ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా రాబోయే కాలంలో వారు చెప్పినట్టు ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు నల్ల అయిపోయినా కూడా నీళ్ళు ఉండే విధంగా మన మున్సిపాలిటీలో మనం పనిచేస్తున్నాం. కేవలం మన మున్సిపాలిటీకి సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టుకోవడానికి మన నియోజకవర్గం మన మున్సిపాలిటీకి మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో 36,23,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అతి త్వరలో ఈ పనులు పూర్తయి ఎవరికి కూడా నీటి సమస్య అనేది లేకుండా మన మున్సిపాలిటీలో మన ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని ఇలానే ఆశీర్వదించండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి పనిచేసే విధంగా మేము పనిచేస్తామని చెప్తున్నాం. నీటి సమస్యనే కాదు, ఇల్లు సమస్య కానీ, బస్సు సమస్య కానీ, వైద్య సమస్య కానీ, ఎడ్యుకేషన్ సమస్య కానీ ఎటువంటి సమస్యలు లేకుండా పనిచేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అధికారులకు, మహిళలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.